హలో అండి అందరికీ. ఏంటి షాపింగ్ మాల్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది షాపింగ్ మాల్ కాదండి. ఇన్‌సైడ్ ఆఫ్ ది క్రూజ్ షిప్పు. టోటల్ ఇందులో 18 ఫ్లోర్స్ ఉన్నాయి. మేము 8 డేస్ ఇందులోనే ఉన్నాము. ఇది మా బాల్కనీలో నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. మనకెక్కడ ల్యాండ్ కనపడదసలు. టోటల్ డీప్ ఓషన్‌లోకెళ్ళిపోతాము. మోషన్ సిక్‌నెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో సీ సిక్‌నెస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఫస్ట్ 2 డేస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటది. ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫుడ్ మాత్రం 24 అవర్స్ అవైలబుల్ ఉంటదండి. మీరెప్పుడు కావాలంటే అప్పుడెళ్లి తినొచ్చు. ఇది మా ఫోర్త్ టైము క్రూజ్‌కెళ్ళడము. లాస్ట్ 3 టైమ్స్ ఎళ్ళిన క్రూజులలో అయితే ఇండియన్ ఫుడ్ ఎక్కడ పెట్టలేదండి. ఇందులో మాత్రం చాలా బాగా ఇండియన్ ఫుడ్ పెట్టారు మొత్తము. అసలు మేమైతే షాక్ అయినాము. ఈవెన్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పప్పు, దోస అని చాలా బాగా పెట్టారండి. చాలా వెరైటీస్. మన ఇండియన్స్ గూడా చాలా మంది కనపడ్డారు ఇందులో. ఏ క్రూజ్‌లో అయినా సరే డ్రింక్ ప్యాకేజెస్ అని, ఫోటో ప్యాకేజెస్ అని ఉంటాయి మనకి. అవి తీసుకోవడం బెటరే. మంచిగా వర్త్ అనిపిస్తది మనకి. సో, ఇది మా రూమ్ అండి. రూమ్‌లో నుంచి ఇలా కనిపిస్తది మాకు. విండో వచ్చింది అండ్ బాల్కనీ వచ్చింది. మేము సూట్ తీసుకున్నాము. అందుకని చాలా పెద్దగొచ్చింది మొత్తం రూమ్ మాకు. ఎవ్రీడే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయండి. కిడ్స్‌కి గూడా చాలా యాక్టివిటీస్ ఉంటవి. వాళ్ళు గూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి గూడా బోర్ కొట్టదు. మనకి మాత్రం మ్యూజిక్ అని, సింగింగ్, డాన్సింగ్, బింగో గేమ్స్ అండ్ షాపింగ్స్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళకి, సింగిల్స్ వాళ్ళకి లేట్ నైట్ డాన్సెస్, లేట్ నైట్ ప్రోగ్రామ్స్ ఇలా చాలా చాలా అయితుంటాయండి. నేనొకటి ఏం చెప్తా అంటే మీకు క్రూజ్‌కి వెళ్ళే ముందు మీరు వెయిట్ చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే డెఫినెట్‌గా అయిపోయే లోపల మనం డెఫినెట్‌గా వెయిట్ పెరుగుతాము. సో, మీకు తెలుస్తది బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ ఎంత ఉన్నారో.